హలో ఫ్రెండ్స్, ఒకేలా మీరు ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఆటో రిక్షా చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్ని ఆటో రిక్షాలు లాంచ్ అయినాయో అన్నిట్లో కన్నా ఎక్కువ రేంజ్ ఇచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఇలాంటి వీడియో ఆల్రెడీ నేను జూన్ నెలలో చేసింటి. అప్పటి వరకు లాంచ్ అయిన ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల గురించి. అయితే ఈ మధ్య జూన్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు లాంచ్ అయినాయి మంచి రేంజ్ తో, అంటే ముందటి కన్నా ఎక్కువ రేంజ్ తో కొత్త ఆటో రిక్షాలు లాంచ్ అయినాయి. కాబట్టి ఇది అప్డేటెడ్ వీడియో. ఆల్రెడీ మీరు ఆ వీడియో చూసినట్లయితే దానికన్నా ఎక్కువ రేంజ్ ఇచ్చే ఆటో రిక్షాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ వీడియోలో మనం టాప్ 5 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల గురించి చూసుకుంటున్నాం కాబట్టి ప్రతి డీటెయిల్ ని కవర్ చేయడం చాలా లెంతీ వీడియో అవుతుంది. కాబట్టి మెయిన్ ఫీచర్స్ ఏవైతే మనకి పనికొస్తాయో వాటి గురించి తెలుసుకుందాం. లైక్ టాప్ స్పీడ్ ఎంత ఉంటుంది, మోటార్ పవర్, మోటార్ టోర్క్ ఎంత ఉంటుంది, సర్టిఫైడ్ రేంజ్ ఎంత ఉంది, బ్యాటరీ ఎంత ఉంది, వారంటీ ఎంత వస్తుంది, ఏ ప్రైస్ పాయింట్ పైన వస్తుంది అనే విషయాలను మనం ఇక్కడ కవర్ చేద్దాము ఈ 5లో కూడా. ఇది కాకుండా ఏదైతే నంబరింగ్ ఉందో టాప్ 5 అయితే నంబర్ 1 లో వచ్చే ఆటో రిక్షా ఏదైతే ఉందో అది అన్నిటికన్నా ఎక్కువ రేంజ్ ఇచ్చే ఆటో రిక్షా. ఇక టాప్ 5 లో వచ్చేది కొంచెం తక్కువ రేంజ్ ఇచ్చే ఆటో రిక్షా. ఇంకోటి ఏదైతే నంబరింగ్ నేను చేస్తున్నానో ఆ నంబరింగ్ అనేది నేను సర్టిఫైడ్ రేంజ్ ని బేస్ గా చేసుకొని నంబరింగ్ చేయడం జరిగింది. రేంజ్ కాకుండా కొన్నిట్లో పవర్ ఎక్కువ ఉంది, కొన్నిట్లో టోర్క్ ఎక్కువ ఉంది, కొన్నిట్లో గ్రేడబిలిటీ ఎక్కువ ఉంది. కాబట్టి ఒకవేళ తీసుకోవాలని డిసైడ్ అయితే మీరు ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. కంపారిజన్ వీడియోస్ కూడా నేను చేశాను కాబట్టి ఒకవేళ మీరు రెండు ఆటో రిక్షాల మధ్య కన్ఫ్యూజ్ అయిన అయితే కంపారిజన్ వీడియో తప్పకుండా చూడండి. అయితే ఆలస్యం చేయకుండా ఇప్పటి వరకు లాంచ్ అయిన అన్ని ఆటో రిక్షాల్లో ఎక్కువ రేంజ్ ఇచ్చే 5 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల గురించి డీటెయిల్ గా తెలుసుకుందాము. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఏబుల్ ఛానల్ లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఇవి వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హై బటన్ ని కూడా క్లిక్ చేయండి. ఆలస్యం చేయకుండా మొదలెడతామా? అయితే ఫ్రెండ్ టాప్ 5 మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి 5వ స్థానం నుంచి స్టార్ట్ చేద్దాము. ఇక ఫస్ట్ లో వచ్చే ఆటో రిక్షాలో ఎక్కువ రేంజ్ వస్తుంది. ఇక 5వ స్థానంలో చూసుకున్నట్లయితే రీసెంట్ గా లాంచ్ అయిన అపే ఈసిటీ అల్ట్రానే వస్తుంది. ఇందులో టాప్ స్పీడ్ 55 km/h లభిస్తుంది మరియు 9.5 kWh పీక్ పవర్, 45 Nm టోర్క్ వస్తుంది. అయితే 236 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ తో అల్ట్రా వస్తుంది. ఇక ఈ రేంజ్ ఇవ్వడానికి 10.2 kWh బ్యాటరీ ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక కంపెనీ నుంచి ఈ ఆటో రిక్షా పైన 5 సంవత్సరాలు లేదా 2,25,000 కిలోమీటర్ల వారంటీ వస్తుంది. అయితే ఈ వారంటీతో అపే ఈసిటీ అల్ట్రా యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,88,000 నుంచి. అంటే టాప్ 5 లో దీన్ని పెట్టానంటే దీనికన్నా ఎక్కువ రేంజ్ ఇచ్చే ఆటో రిక్షాలనే మనం ముందు చూడబోతున్నాం. ఇక దీని తర్వాత దీని కాంపిటీటర్ అయిన గోగో P7012 4వ స్థానంలో వస్తుంది. ఇందులో మనకు 50 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది, 5.5 kW పీక్ పవర్, 36 Nm టోర్క్ వస్తుంది. ఇక సర్టిఫైడ్ రేంజ్ 251 km తో వస్తుంది. ఈ రేంజ్ ఇవ్వడానికి ఇందులో 12.1 kWh బ్యాటరీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇక కంపెనీ నుంచి ఈ ఆటో రిక్షా పైన 5 సంవత్సరాలు లేదా 1,20,000 కిలోమీటర్ పైన వారంటీ ఇవ్వడం జరిగింది. దీని ఎక్స్‌షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 4,17,000 నుంచి. అయితే గోగోలో ఇది P70 కాకుండా P50 కూడా వస్తుంది. P5012 లో కూడా కొంచెం బెటర్ రేంజే ఉంది. కాకపోతే దానికి మించిన రేంజ్ మనం ఇక్కడ చూసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ రేంజ్ గల వేరే కంపెనీ ఆటో రిక్షాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే గోగోలో వచ్చే బేస్ వేరియంట్ ఏదైతే P59 ఉందో దాన్ని ఇడిచిపెట్టి మిగతా రెండు ఆటో రిక్షాలు కూడా కొంచెం బెటర్ రేంజ్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అయితే దీని తర్వాత 3వ స్థానంలో వస్తుంది రీసెంట్ గా లాంచ్ అయిన నియో హై రేంజ్ మ్యాక్స్. అయితే మ్యాక్స్ లో కూడా 3 డిఫరెంట్ ఉన్నాయి. కాకపోతే టాప్ వేరియంట్ లోనే కొంచెం రేంజ్ ఎక్కువ వస్తుంది. అయితే ఈ టాప్ వేరియంట్ అయిన నియో హై రేంజ్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో 60 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది, 9 kW పీక్ పవర్, 45 Nm టోర్క్ వస్తుంది, 261 km సర్టిఫైడ్ రేంజ్ ఇందులో క్లెయిమ్ చేయడం జరిగింది. ఈ రేంజ్ ఇవ్వడానికి ఇందులో 13.44 kWh బ్యాటరీ వస్తుంది. ఈ కంపెనీ నుంచి ఈ ఆటో రిక్షా పైన 6 సంవత్సరాలు లేదా 1,75,000 కిలోమీటర్ల వారంటీ ఇవ్వడం జరిగింది. అయితే దీని ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఎగ్జాక్ట్ గా అయితే రివీల్ చేయలేదు. కాకపోతే ఇదే మోడల్లో బేస్ వేరియంట్ ఏదైతే వస్తుందో దాని ఎక్స్‌షోరూమ్ ప్రైస్ 3,10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఎగ్జాక్ట్ గా ఇదే మ్యాక్స్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే నియర్ బై షోరూమ్ కి వెళ్ళి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి ప్రైస్. అయితే ఇప్పటివరకు మనం టాప్ కంపెనీస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ మూడిట్లో కూడా బెటర్ కంపెనీసే అయినప్పటికీ కూడా వీటికన్నా ఎక్కువ రేంజ్ ఇచ్చే ఇంకా 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ఉన్నాయి. అందులో 2వ స్థానంలో వస్తుంది యోద్ధా ఈపాడ్. ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని మనం 45 km టాప్ స్పీడ్ తో నడిపించవచ్చు. ఇందులో 6 kW పీక్ పవర్, 53 Nm టోర్క్ వస్తుంది. అయితే కంపెనీ ఇందులో 277 km సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. ఈ రేంజ్ ఇవ్వడానికి ఇందులో 11.8 kWh బ్యాటరీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అయితే కంపెనీ నుంచి ఈ ఆటో రిక్షా పైన 5 సంవత్సరాలు లేదా 1,30,000 కిలోమీటర్ పైన వారంటీ వీళ్ళు అందిస్తున్నారు. అయితే దీని ఎక్స్‌షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 2,79,000 నుంచి. ఇక్కడ బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకు బజాజ్ P70 కన్నా తక్కువ బ్యాటరీ ఉంది, 11.8 kWh. అయినప్పటికీ ఇందులో రేంజ్ ఎక్కువ క్లెయిమ్ చేస్తున్నారు. అంటే మనము రేంజ్ తర్వాత చూడాల్సింది బ్యాటరీ. ఏ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో ఎక్కువ బ్యాటరీ ఉందో దాంట్లోనే ఎక్కువ రేంజ్ వస్తుంది, వాళ్ళు ఎంత అన్నా క్లెయిమ్ చేయని. కాబట్టి మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆటో రిక్షా తీసుకునేటప్పుడు రేంజ్ తో పాటు బ్యాటరీని చూడండి. బ్యాటరీ ఎంత ఉంది దాన్ని బట్టే రేంజ్
మనకు ఆన్ రోడ్ లో వస్తుంది. ఇక ఫైనల్ గా మొదటి స్థానంలో వచ్చే ఆటో రిక్షా చూసుకున్నట్లయితే ఒమేగా సఖీ మొబిలిటీ నుంచి స్ట్రీమ్ సిటీ ఎనర్జీ లేటెస్ట్ గా లాంచ్ అయింది. ఇక ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని బీట్ చేసే ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ఇప్పటి వరకు రాలేదు. అయితే ఈ ఆటో రిక్షాలో లభించే స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే స్ట్రీమ్ సిటీ ఎనర్జీని 48 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తోటి నడిపించవచ్చు. అయితే ఇందులో 10 కిలోవాట్ పీక్ పవర్ 784 Nm వీల్ టోర్క్ వస్తుంది. అయితే ఇది మోటార్ టోర్క్ కాదు, వీల్ టోర్క్. అయితే ఈ ఆటో రిక్షాలో కంపెనీ నుంచి 300 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. ఈ రేంజ్ ఇవ్వడానికి ఇందులో 15 కిలోవాట్ అవర్ బ్యాటరీ లభిస్తుంది. ఇక ఈ ఆటో రిక్షా పైన కంపెనీ నుంచి 5 సంవత్సరాలు లేదా 2 లక్షల కిలోమీటర్ల వారంటీ వస్తుంది. ఇక దీని ఎక్స్‌షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం టాప్ 5 ఆటో రిక్షాలో కూడా బ్యాటరీ పరంగా చూసుకున్నా దీంట్లోనే ఎక్కువ బ్యాటరీ ఉంది. 15 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంది. కాబట్టి రేంజ్ ఆబ్వియస్లీ మనం ఆన్ రోడ్ వెళ్ళినప్పుడు కూడా ఇందులోనే కొంచెం ఎక్కువ రావాలి. అయితే ఇప్పటి వరకు ఎన్ని ఆటో రిక్షాలు లాంచ్ అయినా వాటన్నిటిలో 200 పైన రేంజ్ తీసుకురావడానికి ట్రై చేస్తున్న ఈ కంపెనీ కానీ 300 ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా దాటలేదు. అయితే ఇన్ ఫ్యూచర్ ఇంకా టైం ఉంది అని మనకు ఈ సంవత్సరం ఎండ్ వరకు ఎవరైనా తీసుకొస్తారా చూడాల్సి ఉంది. అయితే ఈ టాప్ 5 కాకుండా 200 కిలోమీటర్లు ఇచ్చే ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు కూడా ఉన్నాయి. లైక్ టేరా మోటార్ తరపు నుంచి కైరో ప్లేస్ మరియు మాంత్రా తరపు నుంచి సూపర్ ఆటో మరియు ఎలర్ మోటార్ తరపు నుంచి హై సిటీ మ్యాక్స్, ఈ అన్ని ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో కూడా 200 కిలోమీటర్లు రేంజ్ వస్తుంది. అయితే వాటిని కూడా కన్సిడర్ చేయొచ్చు ఒకవేళ బడ్జెట్ కొంచెం తక్కువ ఉంటే. అయితే ఇవి ఇప్పటి వరకు ప్రెసెంట్ మార్కెట్ లో 3 వీలర్ సెగ్మెంట్ లో ఎక్కువ రేంజ్ ఇచ్చే ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు. అయితే ఇందులో ఏ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా మీరు తీసుకోవాలనుకుంటున్నారు, ఆల్రెడీ ఒకవేళ తీసుకున్నట్లయితే ఏ ఆటో రిక్షా మీరు నడిపిస్తున్నారో మీ ఫీడ్బ్యాక్ కమెంట్ లో తప్పకుండా షేర్ చేయండి, నలుగురికి ఉపయోగపడుతుంది. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ చూడడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.